ఈరోజు దేవుని వాగ్దానము. దేవునితో ప్రతిదినం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఇలా ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ మీరందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం చేత, దేవుని వాక్యం చేత మీరందరూ కూడా ఆశీర్వాదంతోనూ, దేవుని జ్ఞానంతోనూ, ఇంకను కూడా దేవుని యొక్క వాక్యాలతో మన హృదయాన్ని నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యంతో ఈ యొక్క దినం మనం ప్రారంభించాలి. దేవుని యొక్క వాక్యంతో మనం ఏ పనినైనా కూడా, ఒక దినాన్నైనా లేదంటే మన రోజు మన లైఫ్ స్టైల్లో ఏదైనా కూడా సరే దేవుని వాక్యం ద్వారా, దేవుని మాట ద్వారా మనం ప్రారంభించాలి. ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం నాకు సెలవిస్తున్నది. ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము కూడా ఉండును. హల్లెలూయా. గమనించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ దినమున ఎంతమంది అండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారు ఉన్నాం? కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా. కృతజ్ఞత అంటే ఏంటో చెప్పనా? చేసిన దానికి మనం మరీ చేయడం అన్నమాట. మనకి ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, దానికి కృతజ్ఞతగా ఇంకోటి కూడా చేయాలని అంటాం కదా, పెద్దవారు అంటారు కదా. అలాగున దేవుడు చేసిన దానికి కొంతమందికి ఒక ప్రశ్న ఉంటుంది, దేవుడు ఏం చేశాడు నా జీవితంలోని. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నావే, అదే దేవుడు చేశాడు. ఈరోజు సజీవ లెక్కలో ఉండి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నావు కదా, అదే దేవుడు చేశాడు. దాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు, ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు. పడుకున్నప్పుడు లేచిన తర్వాత నిన్నటి దినాన్ని మర్చిపోయే మనుషులం మనం. పడుకున్న తర్వాత రేపటి దినం లేస్తే నిన్నటి దినం ఏం జరిగిందో కూడా గుర్తుండని మనుషులం మనం. అలాంటి మనం ఎలాగుండాలో తెలుసా? దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండాలంట. కృతజ్ఞతలు ఎంతమంది చెల్లించే వారికి ఉన్నారండి ఈ దినాన? దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు చేసే ప్రతి పనిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనంట. అలాగనే ఇంకను కూడా ఎందుకు చెల్లించాలి కృతజ్ఞత స్తుతులు? ఎందుకు చెల్లించాలంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది. గమనించండి, మనుషుల దయ నిరంతరం ఉంటుందో ఉండదో? మనుషుల దయ తాత్కాలికమైంది. ఏంటో చెప్పనా? మనం మంచిగా ఉంటే వారి దయ మన మీద చాలా మంచిగా ఉంటుంది. మనమే వారి పట్ల చెడుగా నడుచుకున్నామనంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వారు కూడా మనుషులు మారిపోతారు. వారి మనస్తత్వాలు మారిపోతాయి, వారి యొక్క మాట ఇది మారిపోతుంది. అలాగన మనుషుల దయ లేదంటే మనుషులకు మాట నిరంతరమైంది కాదు, దేవుని కృప మాత్రమే నిరంతరమైంది. అందుకనే మీరు దేవుని కృపను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎంతమంది దేవునికి సమయాన్ని ఇస్తున్నారు ప్రతిరోజు అండి? గమనించండి. ఎందుకు సమయాన్ని ఇవ్వాలనంటే, దేవుడు ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు కదా. లేచినప్పుడు లేదంటే మనం కూర్చున్న సమయంలోను, దేవా నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాను, దేవా నాకు ఈరోజు నువ్వు ఆహారాన్ని ఇచ్చావు, యేసయ్య నేను ఈరోజు నిలబడ్డాను, నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఏంటంటే దాన్ని బట్టి దేవునికి చెల్లించండి కృతజ్ఞతాస్తుతులు. దేవుడు ఏదైనా చేస్తేనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? దేవుడు మన జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తేనే చెల్లించాలా? లేదు కదా. ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నాము అంటేనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మీరు ప్రారంభించే ఆ రోజు దేవుని వాక్యంతో ప్రారంభించండి. మీరు ప్రారంభించే ఆ రోజును దేవుని మాట ద్వారా ప్రారంభించండి. మీరు ప్రారంభించే రోజును దేవుని యొక్క ప్రార్థన ద్వారా ప్రారంభించండి. మీరు ఏదన్నా ప్రారంభిస్తున్నారంటే మొదటిగా దేవుని పెట్టండి. యు ద ఫస్ట్ ప్రియారిటీ ఫర్ గాడ్. దావీదు తన జీవితంలో అదే ఇచ్చాడు. ఎలాగ ఇచ్చాడంటే ప్రతి సమయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు కూడా మనం అదే నేర్చుకోవాలి. ఏంటంటే దేవుని కృపను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు ఉందాం. Give offerings to the Lord. Give the worship to the Lord. Praise the Lord. Adore the Lord. దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని కీర్తించండి. ఆ రోజును పాటలతో ప్రారంభించండి, ఆ రోజు ప్రార్థనతో ప్రారంభించండి, మీ యొక్క రోజును వాక్యంతో ప్రారంభించండి. దేవుడు, మీరు గమనించండి, మనం ఎప్పుడైతే ఈ పని చేస్తామో దేవుడు మన మీద ఆశీర్వాదాలతో నింపుతాడు, దేవుడు మనల్ని దీవెనతో నింపుతాడు, దేవుడు మనల్ని ఐశ్వర్యం చేత నింపుతాడు. అప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా? కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. నీ కృప మా మీద నిరంతరం ఉంటుంది తండ్రి. ఆ కృపను బట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థన చేసి, నీ సన్నిధిలో నేను స్తుతించి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మమ్మలను, మా మనస్సులను, మా తలంపులను మార్చమని ప్రార్థిస్తూ మీకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.